ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యేల అవినీతి దందాలపై త్వరలో జిల్లా కేంద్రంలో మెరుపు ధర్నా నిర్వహించనున్నట్లు రాంబాబు ప్రకటించారు. మార్కాపురం కూటమి ఎమ్మెల్యే అవినీతిని సవాలు చేస్తానని రాంబాబు స్పష్టం చేశారు. మద్యం, ఇసుక, మట్టి, రైస్, భూముల దోపిడీలు ఇవన్నీ కూటమి నేతలకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. కూటమి నేతలు చేస్తున్న అవినీతిపై మాట్లాడే ధైర్యం ఉందా లేదా అని సవాలు విసిరారు. అలాగే వెలుగొండ ప్రాజెక్ట్, మెడికల్ కాలేజీల అంశాలపై కూడా చర్చకు సిద్ధమని రాంబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో గత 15 నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, ల్యాండ్ దోపిడీ, బియ్యం దోపిడీ, ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే. ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయినరు? మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటూ తిరగమనే మీకు అధికారం ఇచ్చింది. మీ బాధ్యత కాదా ఇది? ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందించాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు మీ బాధ్యతలను విస్మరించినారు, మీ బాధ్యతల్ని మర్చిపోయినారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఈ కార్యక్రమం మీద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం, అందులో 2023 సంవత్సరంలోనే 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి దాంట్లో విద్య కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత సంవత్సరం 2 మెడికల్ కాలేజీలు పూర్తయినప్పటికీ ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 కూడా మేము నిర్వహించలేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి